వ్యక్తులు ఈరోజు వాళ్ళు మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళకి వాళ్ళ వల్ల పార్టీని నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజు నేను ఒకటే పంతం పెట్టాను, నేను ఎప్పటికీ కలవను, నేను ఇక్కడే ఉంటాను మన కోసం. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారిని చూసింది చాలామంది మార్పుకి సంకేతంగా చూశారు. కానీ ఈ కుట్ర రాజకీయాల్లోకి ఆయన్ని నిలవలేకుండా చేశారు. నేను ఆ రోజు ఒకటే పంతం పట్టా, ఈ మార్పు వచ్చే వరకు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ మార్పు తీసుకొచ్చి తీరుతాం. ఆ రోజు సమయం కోసం వెయిట్ చేశాను. చాలామంది తెలంగాణలోనూ మిగతా ఆంధ్రాలోనూ నాతో పాటు యువ విభాగంలో ఉన్న అందరూ అడిగారు, అన్న మమ్మల్ని ఏం చేయమంటారు. నేను చెప్పాను, మీరు ఎలా మీరు ఏ పార్టీలకు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ నేనైతే వెళ్ళనమ్మా, ఏ పార్టీకి వెళ్ళను, నిలబడే ఉంటాం. మార్పు కోసం ఉన్నాం, మార్పు కోసం నిలబడి ఉంటాం. సమయం చెప్పినప్పుడు బయటికి వస్తానని చెప్పాను ఆ రోజు. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళా, అన్నయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు, మర్చిపోకండి విషయం. ఆ రోజున చాలామంది నన్ను బెదిరించారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా నన్ను చాలా సంకేతాలు పంపారు, నువ్వు రావాలి అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు వెళ్ళా, నేను అలా భయపడ్డాను. మీరు ముఖ్యమంత్రులు అవ్వండి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వండి, హోమ్ మినిస్టర్స్ అవ్వండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయపడ్డాడు. దయచేసి అందరూ తెలుసుకో, మార్పు కోసం నిలబడ్డవాడు ఒత్తిడి తీసుకుంటాడు, దెబ్బ తింటాడు. నేనేం పారిపోను, ఇక్కడే ఉంటాం. కానీ 2014లో ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశానంటే, టీడీపీ సపోర్ట్ చేయాలని పార్టీ స్టార్ట్ చేయలే, అప్పుడు భావన ఉండిపోయింది. ఈరోజు రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది. పాలకులు చేసిన తప్పుకి నా తెలంగాణ ఆ రోజున అందరూ నాయకులు తిడతా ఉంటే ఒకటే అనిపించింది, మీరు పాలకులు చేసిన తప్పుకి మీరు ప్రజలు తిడతారంటే ఆంధ్ర ప్రజల్ని, వాళ్ళ తప్పే ఉంది. ఈ ఆవేదన ఉండిపోయింది. ఎవరు మాట్లాడతారు? ఎంపీలు మాట్లాడరు. మాట్లాడితే హైదరాబాద్లో ఆస్తులు పోతాయి. భయాలు, నాకు ఆ భయాలు లేవు. ఉన్న ఆస్తి కూడా పోగొచ్చి లాగేసుకుంటే పర్లేదు, నేను ప్రజల కోసం నిలబడతాను. అందుకంత ధైర్యంగా మాట్లాడాను ఆ రోజున. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ గారిని ఆ రోజు కలిసి ఒకటే చెప్పాను, ఒక రాష్ట్రంలో సడన్గా మేము పరాయి వాళ్ళం అయిపోతామా? ఆంధ్ర ప్రజలు ఒక నెల విడిపోతే పరాయి వాళ్ళు అయిపోతామా? నేను ఇదే అడిగాను ఆయన్ని గాంధీనగర్లో. ఆయన ఒకటే మాట అన్నారు, అలా అనుకుంటే దేశం విచ్ఛిన్నమైపోతే ఇలాంటి ఆలోచనలు ఉంటే. గాంధీ అలాగే సూరత్లో బోల్డంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అప్పుడు గుజరాతీలు ఏం చేయాలి అలా అయితే అన్నారు. అదే చెప్పాను, అందుకని మీలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కావాలి సార్, అందుకే నేను మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను ఆ రోజున. అయిన తర్వాత